ఆ నేత ఆశావహ దృక్పథంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వైద్య వృత్తిని వదిలిపెట్టి పాలిటిక్స్లో ప్రవేశించారు. డాక్టర్గా రోగుల నాడిని పరీక్షించినట్టే ఓటర్ల పల్స్ పరిశీలించారు. పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ అనుకుని ఎన్నికల బరిలోకి దిగి విజయం కూడా సాధించారు. కానీ దానిని కంటిన్యూ చేయలేకపోయారు. రాజకీయ పరమపద సోపానంలో సమస్యలు తప్పలేదు. నిచ్చెన మెట్ల సాయంతో లక్ష్యానికి చేరుకోవాలనుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం, ఆ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ ఫ్యూచర్ పై జరుగుతున్న చర్చ ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఉండవల్లి శ్రీదేవి గుంటూరు రాజకీయాల్లో 5 ఏళ్ల పాటు మార్మోగిన పేరు. అప్పట్లో ఏది మాట్లాడినా సంచలనమే. పొలిటికల్ గా ఏం చేసినా ట్రెండింగే. ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి పరిధిలోని తాడికొండ అసెంబ్లీ స్థానంలో 2019 టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ పై విజయం సాధించి నిత్యం వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ 2019లో వైసీపీలో చేరి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ టైం పోటీ చేసి రెండోసారి బరిలో దిగిన శ్రావణ్ కుమార్ ను ఓడించారు. 2014 ఎన్నికల్లో తాడికొండ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అమరావతి భూసేకరణలో కీలకంగా వ్యవహరించిన శ్రావణ్ కుమార్ పై గెలవడంతో ఉండవల్లి శ్రీదేవి లైమ్ లైట్ లోకి వచ్చారు. కానీ ప్రజలతో పాటు పార్టీలో పట్టు సాధించలేకపోయారు. మొదటి నుంచి అప్పటి బాపట్ల వైసీపీ ఎంపీ, అమరావతి ప్రాంత నేత నందిగం సురేష్ తో విభేదాలు ఉండేవి. దీంతో పార్టీలో అంతర్గత పోరు తప్పలేదు. ఇదే సమయంలో పేకాట క్లబ్లు నిర్వహిస్తూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి కలత చెందిన శ్రీదేవి ఫ్యాన్ పార్టీలోని తన వ్యతిరేకులతో పాటు ప్రత్యర్థులను టార్గెట్ చేశారు. జగన్ కేబినెట్ లో బెర్త్ ఆశించారు. కానీ వైసీపీ లీడర్లు క్యాడర్ వ్యతిరేకించడంతో శ్రీదేవి పేరును పార్టీ నాయకత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఆశలు అడియాసలవటంతో అసహనం వ్యక్తం చేసేవారు. శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉండగానే డొక్కా మాణిక్య వరప్రసాద్ ను తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది వైసీపీ నాయకత్వం. దీంతో పార్టీ హైకమాండ్ తో పోరాటం చేశారు. కానీ పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే వచ్చిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పాలనుకున్నారు. ఈ ఎలక్షన్ ను పావుగా వాడుకుని టీడీపీకి ఓటేసి వైసీపీకి షాక్ ఇవ్వడంతో పార్టీ నాయకత్వం షేక్ అవ్వక తప్పలేదు. టీడీపీకి ఓటు వేసిన ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ నాయకత్వం పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఉండవల్లి శ్రీదేవి 2024 ఎన్నికల్లో తాడికొండ టీడీపీ టికెట్ ఆశించారు. అలాగే బాపట్ల లోక్సభ సీటు వస్తుందనుకున్నారు. కానీ ఏదీ రాలేదు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవడంతో మనస్తాపం చెందారు. అయితే ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతున్న క్రమంలో తనకు అవకాశం రావచ్చన్న ఆశాభావంతో ఉన్నారు ఉండవల్లి శ్రీదేవి. రాష్ట్ర స్థాయి పదవిని ఇస్తారని బలంగా నమ్ముతున్నారట. కొంతకాలంగా గుంటూరుకు దూరంగా ఉండటంతో రాజకీయాల్లో ఏం చేయబోతున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే వైసీపీలో ఉండి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసిన ఉండవల్లి శ్రీదేవి మరోసారి రాజకీయాల్లో తనదైన స్టైల్లో ప్రభావం చూపిస్తారన్న ఆశాభావంతో అనుచరులు ఉన్నారు.